హే ఫ్రెండ్స్, హరి హియర్. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ టెక్ గ్యాడ్జెట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే బెస్ట్ రౌటర్స్ అండర్ 3000 రూపీస్ అయితే చెక్ చేద్దాము. సో ఏంటంటే మనం ఇప్పుడు అందరము హోమ్ ఆఫీస్ చేస్తున్నారు కాబట్టి, అండ్ లేకపోతే మామూలుగా ఇంట్లోకైనా కానీ ఇప్పుడు చాలామంది స్మార్ట్ డివైస్ యూస్ చేస్తున్నారు కాబట్టి మంచి రైటర్ అయితే కావాలి. ఇన్ కేస్ మనకి మంచి ఏమంటాము బ్రాడ్బ్యాండ్ ఉన్నా కానీ మంచి రౌటర్ లేకపోతే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అయితే మనకి స్పీడ్స్ అయితే సరిగ్గా రావు. సో ఈరోజు అయితే మనము బెస్ట్ రౌటర్స్ అండర్ 3000 అయితే చెక్ చేద్దాము. సో నేను వీటిని అయితే బిలో పారామీటర్స్ని కన్సిడర్ చేసి అయితే నేను సెలెక్ట్ చేశాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మినిమం డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేయాలి, లైక్ 2.4 GHz సపోర్ట్ చేయాలి అండ్ 5 GHz సపోర్ట్ చేయాలి. అండ్ దాంతోపాటు హై స్పీడ్ అయితే డేటా ట్రాన్స్ఫర్ ఉండాలి అండ్ హై స్పీడ్ వైఫై అయితే ఉండాలి. అండ్ ఇంకా దాంతోపాటు లేటెస్ట్ టెక్నాలజీస్ లైక్ MIMO మల్టిపుల్ ఇన్పుట్ మల్టిపుల్ అవుట్పుట్ సపోర్ట్ ఉండాలి. అండ్ బీమ్ ఫోర్సింగ్ అంటే ఏంటంటే సపోజ్ డివైస్ ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్ చేసే ఆప్షన్ ఉండాలి. అండ్ ఇంకా ల్యాండ్ పోర్ట్స్ కూడా చాలా ల్యాండ్ పోర్ట్స్ అంటే అట్లీస్ట్ 3 or 4 ల్యాండ్ పోర్ట్స్ ఉండేటట్టు. అండ్ దాంతోపాటు USB ఆప్షన్స్, సో దట్ ఏంటంటే మనకు కావాలంటే USBs లేకపోతే ప్రింటర్ ఏమైనా కనెక్ట్ చేసి షేర్ చేసుకోవడానికి. అలానే దాంతోపాటు ఇంకా యాప్ సపోర్ట్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అయితే నేను కన్సిడర్ చేసి ఈ రౌటర్స్ని అయితే సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం 1 by 1 అయితే రౌటర్స్ గురించి చూసుకుందాం. సో ఫస్ట్ రౌటర్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఫస్ట్ మనం చూడబోయే రౌటర్ వచ్చేసరికి టెండా బ్రాండ్ నుంచి టెండా AC8 అని చెప్పి. సో ఇది వచ్చేసరికి మనకి AC1200 డ్యూయల్ బ్యాండ్ గిగాబిట్ వైర్లెస్ రౌటర్. సో ఇక్కడ మీరైతే మనము చూడొచ్చు, ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఫుల్ గిగాబిట్ పోర్ట్స్ అని చెప్పి, అండ్ గిగాబిట్ CPU అని, గిగాబిట్ డ్యూయల్ బ్యాండ్ వైఫై అండ్ ఆప్టిమమ్ 5G అని చెప్పి. మనం ఇక్కడ చూడొచ్చు కదా, ఇదైతే మనకి 2.4 GHzలో 300 MBPS వరకు సపోర్ట్ చేస్తుంది అండ్ 5 GHzలో 867 MBPS వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది మనకి లేటెస్ట్ 802.11ac అంటే 5 GHz వైఫై స్టాండర్డ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే మొత్తం 4 పోర్ట్స్ ఇచ్చారు. ఇందు లోపల ఒకటి వచ్చేసరికి వ్యాన్ పోర్ట్, 3 వచ్చేసరికి మిగతా ల్యాన్ పోర్ట్స్, అన్నీ కూడా గిగాబైట్ ల్యాన్ పోర్ట్స్, ల్యాన్ అండ్ వ్యాన్ పోర్ట్. కాకపోతే మనకి ఇక్కడైతే USB అయితే ఏమీ లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనము CPU గురించి మెన్షన్ చేశారు. అండ్ మనకైతే 4 యాంటీనాస్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు కదా పిక్చర్లో 4 యాంటీనాస్ ఉన్నాయి. అవి కూడా 6 dBi పవర్ యాంటీనాస్. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువ కవరేజ్ లభిస్తుంది అండ్ పేరెంటల్ కంట్రోల్స్ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ అలానే ఈజీ ఇన్స్టలేషన్ అని చెప్తున్నారు. ఎక్కడ కూడా దీన్ని మనం యాక్సెస్ పాయింట్గా లేకపోతే రిపీటర్గా యూజ్ చేయొచ్చు అని చెప్పి అయితే మెన్షన్ చేయలేదు. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే మనకి 2499 రూపీస్ అయితే ఉంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి నెట్ గేర్ నుంచి. ఇది ఒకసారి మనకి నెట్ గేర్ R6120 మోడల్. అండ్ ఇది కూడా సేమ్ AC1200 డ్యూయల్ బ్యాండ్ వైఫై రౌటరు. ఇది కూడా మనకి సేమ్ 300 MBPS 2.4 GHzలో అండ్ 867 MBPS 5 GHzలో అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ రౌటర్లో స్పెషాలిటీ వచ్చేసరికి ఏంటంటే ఇది ఫుల్లీ కంపాటబుల్ విత్ ప్రీవియస్ వర్షన్ వైఫై ప్రోటోకాల్స్లో లైక్ AG 802.11a BGN అండ్ దాంతోపాటు AC కూడా సపోర్ట్ చేస్తుంది లేటెస్ట్ వర్షన్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ల్యాన్ పోర్ట్స్ చూసుకుంటే మనకి మొత్తం 4 ల్యాన్ పోర్ట్స్ ఉన్నాయి, ఒక వ్యాన్ పోర్ట్ ఉంది. దీంట్లో కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా మనకి ఫాస్ట్ ఈథర్నెట్ అంటే 10/100 MBPS వరకే సపోర్ట్ చేస్తుంది. అండ్ USB పోర్ట్ కూడా ఉంది, సో దట్ మనం ఏమన్నా కావాలంటే పెన్ డ్రైవ్స్ అండ్ లేకపోతే ప్రింటర్స్ అలా పెట్టయితే కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి కాన్ఫిగర్ చేసుకోవడానికి నెట్ గేర్ యాప్ అయితే ఉంది. సో వీళ్ళు మెయిన్గా మెన్షన్ చేస్తున్నవి అయితే ఇవి ఈ రౌటర్ గురించి. అండ్ దీని ప్రైస్ చూసుకున్నా కానీ మనకి సేమ్ 2499 రూపీస్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఇవి మనకి నెట్ గేర్ నుంచి కావాలనుకుంటే బ్రాండింగ్. అండ్ దీని రేటింగ్ అయితే కొంచెం తక్కువ ఉంది. మెయిన్గా ప్రాబ్లం మనకి ఏంటంటే ఓన్లీ 2 యాంటీనాస్ ఉన్నాయి అండ్ ఫాస్ట్ ఈథర్నెట్ ఉంది, గిగాబైట్ ఈథర్నెట్ అయితే లేదు. సో అదొక డిసడ్వాంటేజ్ దీని నుంచి చూసుకుంటే మనకి. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి మనకి TP లింక్ ఆర్చర్ C6 GB మిమో వైర్లెస్ రౌటర్. దీని ప్రైస్ కూడా సేమ్ 2500 రూపీస్ ఉంది. అండ్ మనకి ఇది కూడా సైమల్టేనియస్గా 2 బ్యాండ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది.
సిమిలర్ టు ప్రీవియస్ మనం ఏవైతే చూసామో అలానే 2.4 గిగాహెర్ట్జ్ వచ్చేసరికి 300 ఎంబీపీఎస్ వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ 5 గిగాహెర్ట్జ్ వచ్చేసరికి మనకి 867 ఎంబీపీఎస్ వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ లేటెస్ట్ 802.11ac అయితే మనకి దీని లోపల సపోర్ట్ ఉంది. అండ్ దాంతోపాటు మనం ఇక్కడ చూడొచ్చు కదా 4 యాంటీనాస్ అయితే ఉన్నాయి. క్వాల్కామ్ చిప్సెట్ యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఇది MIMOకి సపోర్ట్ చేస్తా, అంటే మల్టిపుల్ ఇన్పుట్ మల్టిపుల్ అవుట్పుట్స్కి అయితే సపోర్ట్ చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే మనం ఇది ఎట్ ఎ టైం మల్టిపుల్ డివైస్కి అయితే సర్వ్ చేయగలదు. అండ్ మనకి దీంట్లో వచ్చేసరికి ఏవైతే బ్యాక్ సైడ్ ఉన్నాయో బ్యాక్ సైడ్ వ్యాన్ పోర్ట్ కానీ లేకపోతే ల్యాన్ పోర్ట్స్ అన్నీ కూడా గిగాబైట్ సపోర్ట్ చేస్తాయి, అంటే 1000 ఎంబీపీఎస్ వరకు సపోర్ట్ చేస్తాయి. కాకపోతే దీంట్లో చూసుకుంటే మనకి యూఎస్బి ఆప్షన్ అయితే లేదు. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు కదా యాక్సెస్ పాయింట్ మోడ్ ఏంటంటే ఇన్ కేస్ మనము మన హౌస్ పెద్దగా ఉందనుకోండి, వైఫై సిగ్నల్ ఇంకో రూమ్లోకి లేకపోతే ఇంకొక దాంట్లోకి రాకపోతే మనము అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇవి మల్టిపుల్ యూజ్ చేసి, అంటే ఇంకొక 2 రౌటర్స్ ఆర్ 3 రౌటర్స్ మల్టిపుల్గా యూజ్ చేసి యాక్సెస్ పాయింట్ మోడ్లో పెట్టుకుని అదర్విని మనం ఏంటంటే సింపుల్గా సింగిల్ వైఫై నేమ్ తోటి ఎక్కడికి పోయినా కానీ మనం ఈజీగా స్విచ్ అవ్వచ్చు అనమాట. ఏంటి డివైస్ మధ్యలో, అంటే నథింగ్ బట్ లైక్ మనకు ఆఫీస్లో ఉంటుంది కదా, ఆఫీస్లో సింగిల్ వైఫై నెట్వర్క్ ఉంటుంది. మనము ఏ బిల్డింగ్ ఏ ఫ్లోర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ సీమ్లెస్గా మనకు కనెక్ట్ అవుతుంది. సో అలాగైతే మనం సెటప్ చేసుకోవచ్చు. సో అదొక మంచి ఆప్షన్. అండ్ వాటి గురించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఏంటంటే యాక్సెస్ పాయింట్ అని చెప్పి అండ్ 1200 హై స్పీడ్ ఉంది కాబట్టి మనకి వైఫై స్పీడ్స్ అయితే బాగుంటాయని చెప్పి, అండ్ దాంతోపాటు MIMO ఉందని చెప్పి గిగాబైట్ కనెక్టివిటీ, అండ్ మనకి యాజ్ యూజువల్గా యాప్ అయితే ఉంది సెటప్ చేసుకోవడానికి. సో ఇవి మనకి ఏంటి TP-Link ఆర్చర్ C6 రౌటర్ గురించి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి D-Link నుంచి D-Link DIR 825AC 1200 వైఫై డ్యూయల్ బ్యాండ్ రౌటర్. సేమ్ ఇది కూడా మిగతా వాటిలాగా చూసుకుంటే ఇది కూడా AC 1200 రౌటర్. ఇక్కడ మనము చెక్ చేయొచ్చు కదా అన్ని ప్రోటోకాల్స్కి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది, లేటెస్ట్ 802.11ac కూడా. అండ్ మనకి ఏవైతే ఏంటి వైఫై ప్రోటోకాల్ వైఫై సెక్యూరిటీ ఉన్నాయో వాటి గురించి కూడా అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 3 years బ్రాండ్ వారంటీ అని ఉంది. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై రౌటర్ కాబట్టి ఇందులో 2.4 గిగాహెర్ట్జ్ వచ్చేసరికి 300 ఎంబీపీఎస్ వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ 5 గిగాహెర్ట్జ్ వచ్చేసరికి 867 ఎంబీపీఎస్ వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చూడొచ్చు బీమ్ ఫోర్సింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ ఉందని చెప్పి, అండ్ MIMO టెక్నాలజీ కూడా సపోర్ట్ ఉందని. అండ్ ల్యాన్ పోర్ట్స్ వ్యాన్ పోర్ట్ కూడా 1000 ఎంబీపీఎస్ వరకు సపోర్ట్ చేస్తాయని, అండ్ ఒక 2.0 USB కూడా ఇచ్చారు. సో అంటే మనం ఏవైతే ఫ్యాక్టర్స్ అనుకున్నామో అవన్నీ కూడా ఇందులోపల అయితే కవర్ చేస్తున్నారు. అండ్ మనకి రౌటర్ అయితే చూడటానికి అయితే ఇలాగా ఉంది. సో ఇన్ కేస్ మీకు ఈ అన్ని ఆప్షన్స్ కావాలంటే డెఫినెట్గా దీన్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ D-Link కూడా మనము ఐ థింక్ దీంట్లో వీళ్ళు కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, యాప్ అయితే ఉంది, వీళ్ళు కూడా యాప్ నుంచి కూడా మనం యూజ్ చేసి అయితే దీన్ని ఈజీగా సెటప్ చేసుకోవచ్చు. సో దానికైతే ఎటువంటి ప్రాబ్లం లేదు D-Linkది. ఇక్కడ మనం చెక్ చేయొచ్చు కదా మల్టిపుల్ ఆపరేషన్ మోడ్స్. సో రౌటర్గా యూజ్ చేసుకోవచ్చు, యాక్సెస్ పాయింట్ క్లయింట్గా రిపీటర్గా అన్నిటి విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్నీ అయితే ఈ రౌటర్లో వీళ్ళైతే కవర్ చేశారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి TP-Link ఆర్చర్ C1200. ఇది వచ్చేసరికి ప్రైస్ 2999 రూపీస్ ఉంది. ఇది కూడా సేమ్ మనకి 1200 ఎంబీపీఎస్ వరకు సపోర్ట్ చేస్తుంది వైఫై స్పీడ్స్. సో 2.4 గిగాహెర్ట్జ్ 300 ఎంబీపీఎస్ వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ 867 ఎంబీపీఎస్ 5 గిగాహెర్ట్జ్ సపోర్ట్ చేస్తుంది. 802.11ac స్టాండర్డ్ని అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ బీమ్ ఫోర్సింగ్ టెక్నాలజీ ఉంది. అండ్ దీంట్లోపల మనకి రౌటర్ అయితే చూడటానికి ఇలా ఉంటుంది. అండ్ రౌటర్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనము యూఎస్బికి అయితే మనకి ప్రొవిజన్ ఉంది. అండ్ ల్యాన్ పోర్ట్స్ అండ్ వ్యాన్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి గిగాబైట్ ల్యాన్ పోర్ట్స్ అండ్ వ్యాన్ పోర్ట్స్. అండ్ బ్రాడ్కామ్ చిప్సెట్ యూజ్ చేసామని ఉంది. అండ్ దీన్ని కూడా మనము వర్షన్ 2 and above అయితే దీన్ని యాక్సెస్ పాయింట్ కింద రిపీటర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి అండ్ TP-Link కాబట్టి ఆబ్వియస్గా మనకి సపోర్ట్ అయితే ఏంటి యాప్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో యాప్ యూజ్ చేసుకొని మనమైతే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మిగతా మామూలు గెస్ట్ నెట్వర్క్ పేరెంటల్ కంట్రోల్స్ అడ్వాన్స్ సెక్యూరిటీ ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అండ్ దీని ప్రైస్ చూసాం కదా ఆల్రెడీ 2999 రూపీస్ అయితే ఉంది. ఒక వన్ థింగ్ ఏంటంటే దీనిలో MIMO టెక్నాలజీ అయితే మిస్సింగ్ ఉంది. సో సపోజ్ మీకు ఆ టెక్నాలజీ కూడా కావాలి, బీమ్ ఫోర్సింగ్ టెక్నాలజీ కూడా కావాలి అనుకుంటే మేబీ D-Link DIR 825 అనేది బెటర్ ఆప్షన్ అవుతుంది. లేదు మనకి TP-Link నుంచి కావాలి అనుకుంటే ఐదర్ ఇదైనా యూజ్ తీసుకోవచ్చు, ఏది మనకి
టీపీ లింక్ ఆర్చర్ C1200. కాకపోతే ఏంటంటే మనకి MIMO టెక్నాలజీ ఉండదు. బట్ USB కావాలంటే ఈ మోడల్ తీసుకోవాలి. లేదు నాకు MIMO టెక్నాలజీ కావాలి అనుకుంటే మనమైతే C6 అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. సో మనం ఏంటంటే ఏది తీసుకున్న వీటిల్లో అయితే ప్రాబ్లం లేదు. మనం తీసుకున్న వాటికైతే జస్టిఫికేషన్ అయితే చేస్తాయి. కాకపోతే మన నీడ్స్ బట్టి చేంజ్ అవుతాయి. అంటే మనకి ఎక్కువ ల్యాన్ పోర్ట్స్ కావాలంటే 10/8 అయితే మనం చూస్ చేసుకోలేము. కాకపోతే మనకి హయ్యర్ ల్యాన్ పోర్ట్ అంటే కావాలంటే హై స్పీడ్ ల్యాన్ పోర్ట్స్ కావాలంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గిగాబైట్ ల్యాన్ పోర్ట్స్ కావాలంటే నెట్గేర్ని అయితే తీసుకోలేము మనకి. బట్ USB కావాలనుకుంటే టీపీ లింక్ ఆర్చర్ C6ని తీసుకోలేము. లేదు నాకు MIMO టెక్నాలజీ కావాలంటే టీపీ లింక్ ఆర్చర్ C1200ని తీసుకోలేము. ఇవన్నీ కావాలంటే D-Linkలు అయితే ఉన్నాయి మరి. సో D-Linkని అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు కావాలంటే, ఇవన్నీ ఆప్షన్స్ కావాలి అనుకుంటే. లేదు నాకు ఒకటి అటు ఇటు అయినా కాదు నాకు వేరే బ్రాండ్ నుంచి కావాలనుకుంటే మీకు నచ్చిన బ్రాండ్ నుంచి అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు ఇందు లోపల నాకు తెలిసి ఏ రౌటర్ని తీసుకున్నా కానీ ప్రాబ్లం అయితే ఉండదు. మీకైతే తీసుకున్న నీడ్స్కి అయితే డెఫినెట్గా ఇవైతే ఏం చేస్తుందంటే మనకి జస్టిఫికేషన్ అయితే ఇస్తాయి. సో మన నీడ్స్ బట్టి మనమైతే తీసుకోవచ్చు. ఇన్ కేస్ మనకి కొంతమందికి USB ఎక్కువ వాడరు అనుకుంటారు. USB వద్దనుకున్న వాళ్ళైతే USB లేకుండా మనకి కావాల్సిన అంటే మన యూజ్ని బట్టి లైక్ మల్టిపుల్ ఎక్కువ డివైస్ యూస్ చేస్తే MIMO టెక్నాలజీ ఉండేటి, బీమ్4 టెక్నాలజీ సపోర్ట్ చేసేటి అలా తీసుకుంటే బెటర్. లేదు USB కూడా కావాలి అనుకుంటే సో USB ఉన్న వాటిని అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకోటి మనకి ఆసూస్లో కూడా ఉంది AC750 అని చెప్పి సమ్ 3100 ఉంది. కాకపోతే అది లోవర్ స్పీడ్ ఉంది అండ్ 2 పోర్ట్సే ఉన్నాయి అన్నమాట దాని లోపల. అండ్ USB కూడా లేదు. సో అందుకని చెప్పి నేను దాన్ని అయితే కన్సిడర్ చేయలేదు. సో అవి కాకుండా ఇవి ఫ్రెండ్స్, వీటన్నిటి లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో ఫ్రెండ్స్. ఎలా ఉందో వీడియో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. దిస్ ఈస్ హరి సైనింగ్ ఆఫ్. సీ నెక్స్ట్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్. బై బాయ్.